బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. ఇరజిమ్మినాపై కృపకిరణం విరబూసే పరిమిళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణాస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నన్ను బలపరిచి నడిపించే నా యేసయ్యా నీవే శ్రవశదనము నీవే శాంతివదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందని ఈ ఆరాధన నా హృదయార్పణే నీకే యేసయ్యా. ఇది నా దేవుని అర్థం చూసుకుందామండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లే నీ దేవుడైన యెహోవా నీకు ప్రతిష్టమైన జనము ఉందునని యెహోవా ఈ దినమున ప్రకటన చేసిన ఈ దినం వాగ్దానం అండి. ఏమంటున్నాడంటే, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినము ప్రకటన చేయుచున్నాడు. ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకొని స్తోత్రములు ప్రభు యేసయ్యా, ఇటు మాటలు వింటున్న బిడ్డలను చూస్తున్న బిడ్డలను దర్శించి మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడకు ఆయత్తపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.